ప్రపంచంలో మనుషుల్ని జంతువుల్ని వేరు చేసే ఆ ఎబిలిటీ ఏంటి? ఇంటెలిజెన్స్, ఆలోచన విధానం. బట్ ప్రపంచంలో ఏ జంతువులకైనా ఇంటెలిజెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ మనుషులకు పోటీ ఇచ్చేంత మాత్రం కాదు. ప్రతి యానిమల్, ప్రతి బర్డ్ వాటి ఇంటెలిజెన్స్ని వాటి వాటి పరిధిలో యూజ్ చేస్తాయి. అంటే వాటి ఇంటెలిజెన్స్ అనేది నేచర్ని అంతలా ఏమీ ఇంపాక్ట్ చేయదు మనం చేసినట్టు. ఓకే, సో ఈ వీడియోలో మనం కొన్ని స్మార్ట్ యానిమల్స్ గురించి డిస్కస్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ యానిమల్స్ అన్నీ మన చుట్టూ ఉన్నవే ఉంటాయి. సో గెట్ రెడీ. నెంబర్ 5, ఎలిఫెంట్, ఏనుగు. బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. ఏనుగు గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసే ఉంటుంది. ఏనుగు అన్నిటికంటే పెద్ద యానిమల్ కాబట్టి ఏనుగు పెద్ద మెదడుని కలిగి ఉంటుంది. సో ఈ పెద్ద బ్రెయిన్ టెక్నికల్లీ ఏనుగుని వన్ ఆఫ్ ద స్మార్ట్ యానిమల్గా మారుస్తుంది. మిగతా జంతువులతో పోలిస్తే ఏనుగు అత్యధికంగా 5 కిలోల మెదడును కలిగి ఉంటుంది. సో ఆ మెదడులో 257 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అండ్ ఇవి మనుషుల మెదడు యొక్క న్యూరాన్స్తో పోల్చిన చాలా ఎక్కువ. ఏనుగులు మనుషులలాగానే ఎప్పుడు గుంపులుగా ఉండడానికి ఇష్టపడతాయి. అండ్ కొన్ని వైల్డ్ యానిమల్స్ నుంచి వాటి పిల్లల్ని కాపాడుకోవడానికి కొన్ని వ్యూహాలను కూడా డెవలప్ చేసుకుంటాయి. ఎలిఫెంట్స్ హ్యావ్ ఎక్స్పెన్షనల్ మెమోరీస్ అండ్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. ఏనుగులు మనుషులు ఎక్స్ప్రెస్ చేసే అన్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలవు. లైక్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ లెర్నింగ్, క్రయింగ్, ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అండ్ హెల్పింగ్ అదర్స్, యూజింగ్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. లైక్ మనుషులకు ఉన్నట్టే ఏనుగులు అంత వెయిట్తో ఉన్నా సరే వాటిని అవి ఈజీగా బ్యాలెన్స్ చేసుకోగలవు. ఏనుగులు పాయింటింగ్ కూడా చేయగలవని కొన్ని ఎవిడెన్సెస్ చెప్తున్నాయి. అంటే దేనినైనా సరే గుర్తించడం అని. రీసెర్చర్స్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ సుసెక్స్ ఇన్ బ్రిటన్ ఏం కంక్లూడ్ చేసిందంటే ఏనుగులు మనుషులలో జెండర్, ఏజ్, సౌండ్ ఆఫ్ సమ్వన్స్ వాయిస్, వీటిలో డిఫరెన్సెస్ని కూడా గుర్తించగలవంట. ఒక పర్సన్ యొక్క వాయిస్లో థ్రెట్కి సంబంధించిన వర్డ్ వినబడితే ఏనుగులు వెంటనే డిఫెన్స్ మోడ్లోకి వెళ్తాయంట. అండ్ మెయిన్లీ ఏనుగులు డెత్ని కూడా అండర్స్టాండ్ చేసుకుంటాయి. అంటే ఏనుగులు తోటి ఏనుగుల మరణాన్ని గుర్తించి చనిపోయిన తర్వాత చాలాసేపటి వరకు పక్కనే లేబడి ఉంటాయి. అంతెందుకు, మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు కొన్ని ఏనుగు సీన్స్, అండ్ అందులో కొన్ని రియల్గా కొరియోగ్రాఫ్ చేసినవే ఉంటాయి. సో నెక్స్ట్ వన్, నెంబర్ 4, డాగ్, కుక్క. ఒక డాగ్ స్మార్ట్ యానిమల్ అంటే దానికోసం మిమ్మల్ని ఎక్కువగా కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో చాలామంది పర్సనల్గా డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారు కాబట్టి. యానిమల్స్ అన్నింటిలో మనుషులతో ఫ్రెండ్షిప్ చేయడానికి కంఫర్ట్గా ఉండేది ఫస్ట్ ఒక డాగ్ మాత్రమే. ఆ తర్వాతే మిగతా పెట్స్ అని వస్తాయి. సమ్ స్టడీస్ సజెస్ట్ దట్ డాగ్స్ ఫీల్ కాంప్లెక్స్ ఎమోషన్స్ లైక్ జెలసీ అండ్ యాంటిసిపేషన్. డాగ్స్ వాటి ఎన్వైర్న్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ని సెన్సెస్ ద్వారా రిసీవ్ చేసుకోగలవు. అండ్ డాగ్ కెన్ డూ రీకాలింగ్ పాస్ట్ ఈవెంట్స్ దట్ ఇంక్లూడెడ్ కాంప్లెక్స్ యాక్షన్స్ ఆఫ్ హ్యూమన్స్. అంటే డాగ్స్ దాని పాస్ట్లో హ్యూమన్కి సంబంధించిన విషయాలను గుర్తుంచుకొని రీకాలింగ్ చేసుకోగలవు. అండ్ అన్ని డాగ్స్ ఒకేలా ఉండవు. వాటి బ్రీడ్ని బట్టి, వాటి ఎబిలిటీస్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. వి నో దట్ డాగ్స్ హ్యావ్ సూపర్ స్మెల్ ఎబిలిటీ. అలాగే డాగ్స్ హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ని అర్థమెటిక్ వేలో నేర్చుకోగలవు. అండ్ డాగ్స్ ఆల్సో బీ సోషలైజ్డ్ ఎనిమల్. అంటే మనుషుల్లాగానే డాగ్స్ ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో అయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే అడ్జస్ట్ అయ్యి జీవించగలవు. రీసెర్చర్స్ ఎందుకు డాగ్స్ అనేవి సోషల్లీ బెటర్ ఎనిమల్ అని కన్ఫామ్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే డాగ్స్ యొక్క సోషల్ ఇంటెలిజెన్స్ అనేది వాటి ఎవల్యూషన్లో భాగం. దెర్ ఇస్ ఆల్సో ఏ థియరీ, డాగ్స్ ఎక్కువగా మనుషుల చుట్టూ టైం స్పెండ్ చేయడం వల్ల సోషల్ ఇంటెలిజెన్స్ని గెయిన్ చేస్తాయి. అందుకోసమే ఎక్కువగా పెట్ డాగ్స్ ఉన్నవాళ్ళు వాటి పెట్స్ని ఎక్కువగా ఎన్వైర్న్మెంట్లో తిప్పుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్, నెంబర్ 3, గొరిలాస్. ఆల్ ప్రైమేట్స్ అంటే కోతి జాతి. ఇది ఒక బ్రీడ్ లాంటిది. హ్యూమన్స్ కూడా ఈ ప్రైమేట్స్ కిందకే వస్తారు. ఇన్ ప్రైమేట్స్ మనుషులు అత్యధికంగా 1250 గ్రామ్స్ బ్రెయిన్ని కలిగి ఉంటారు. సెకండ్, గొరిలాస్ అప్రాక్సిమేట్లీ 500 గ్రామ్స్ బ్రెయిన్ని కలిగి ఉంటాయి. సో ఈ గొరిలాస్ అనేవి ఎగ్జాక్ట్లీ హ్యూమన్స్కి మంకీ వర్షన్స్ లాంటివి. సింపుల్గా చెప్పాలంటే వీటి టేస్ట్, బిహేవియర్, ఎబిలిటీస్, ఫీలింగ్స్ అన్నీ మనుషులకు సిమిలర్గా ఉంటాయి, ఒక్క ఫేస్ తప్ప. గొరిలాస్ ఆర్ కామ్ అండ్ రిజర్వ్డ్ అండ్ పేషెంట్. గొరిలాస్ ఎక్కువగా కామ్గా ఉంటాయి అండ్ పేషెంట్గా ఉంటాయి. ఇన్ సమ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ మిర్రర్లో యానిమల్స్ రిఫ్లెక్షన్తో వాటి రియాక్షన్ని అబ్జర్వ్ చేశారు. మిగతా వాటితో పోలిస్తే గొరిలాస్ వాటిని ఈజీగా గుర్తించాయి. ఇన్ సెప్టెంబర్ 2005 ఏ గ్రూప్ మెంబర్స్ లీడ్ బై థామస్ బ్రూర్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ కన్వర్జేషన్ సొసైటీ వీళ్ళ డీప్ అబ్జర్వేషన్లో ఒక విషయాన్ని గుర్తించారు. అదేంటంటే గొరిలాస్ వాటి చుట్టూ ఉన్న టూల్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలవు. ఏ ఫీమేల్ గొరిలా ఇన్ ద రిపబ్లిక్ ఆఫ్ కాంగోస్ నేషనల్ పార్క్ ఒక స్టిక్ని తీసుకొని దాన్ని యూజ్ చేసి
వాటర్ యొక్క డెప్త్ని జడ్జ్ చేసిందంట. వన్ గొరిల్లా, దాని నేమ్ కోకో, ఇది ఫేమస్ ఫర్ లెర్నింగ్ సైన్ లాంగ్వేజ్. అలాగే ఇది పెట్ క్యాట్ని కూడా క్యారీ చేస్తుందంట. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 చింపాంజీస్. చింపాంజీస్ మన ఓల్డర్ వర్షన్, టెక్నికల్లీ మన ముత్తాతలు. సీ దిస్ ఇమేజ్, దిస్ చింపాంజీస్ అండ్ దిస్ ఇట్స్ హ్యూమన్స్, మనమే. అప్పటికి ఇప్పటికీ నేచర్ని మనం అర్థం చేసుకునే విధానం మారింది, కానీ ఆలోచనలో మాత్రం సేమ్. చింపాంజీస్ మనం చేయగలిగే పనుల్లో దాదాపు అన్నీ చేయగలవు. మనకుండే అన్ని ఫీలింగ్స్ వీటికి కూడా ఉంటాయి. అండ్ గొరిల్లాస్ లాగా చింపాంజీస్ కూడా మిర్రర్లో వాటి రిఫ్లెక్షన్ని గుర్తించగలవు. అలాగే వీటికి మనుషులకు ఉండే అన్ని ఫీలింగ్స్ ఉంటాయి, లైక్ హ్యాపీ, సాడ్, షాక్, సర్ప్రైజ్ అండ్ క్రయింగ్. చింపాంజీస్ చాలా రకాల టూల్స్ని వాడగలవు అండ్ కొత్త విషయాలను కూడా నేర్చుకోగలవు. చింపాంజీస్ ఎక్కువగా క్యూరియస్గా ఉంటాయి మనలాగే, అండ్ ఇవి టూల్స్ని వెపన్స్ లాగా కూడా వాడగలవు. అలాగే వీటి కమ్యూనికేషన్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇవి ఫీలింగ్స్ని వాటి తోటి చింపాంజీస్కి షేర్ చేసుకోగలవు. అలాగే మనుషులతో ఇవి చాలా బెటర్గా కమ్యూనికేట్ అవ్వగలవు సైన్ లాంగ్వేజ్తో. వీటి మధ్య వీటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో కూడా కమ్యూనికేషన్ వర్క్ అవుతుంది. అండ్ ఈ చింపాంజీస్ గురించి ఎంత చెప్పినా మన గురించి మనం చెప్తున్నట్టే ఉంటుంది. ఎవల్యూషన్లో భాగంగా మనం చేంజ్ అవుతూ వచ్చాం, కానీ 98.7% మన డిఎన్ఏ చింపాంజీస్ నుండే వచ్చింది. అంటే మన డిఎన్ఏలో వాటి మూలాలు ఇప్పటికీ ఉంటాయి. నెంబర్ 1 క్రౌ, కాకి. కాకి కోర్విడ్ ఫ్యామిలీకి చెందింది. వీటిలో ఉన్నవన్నీ చాలా క్లివర్ బర్డ్స్. ఇవే జాతుల్లో మ్యాంగ్పీస్, జాస్, రేవెన్స్ అండ్ క్రౌస్ కూడా ఉంటాయి. ఇవి ఎంత ఇంటెలిజెంట్ అంటే ఇందాక మనం చెప్పుకున్న ప్రైమేట్స్ కాకుండా వాటి టూల్స్ని అవే ఇన్వెంట్ చేసేవి ఓన్లీ ఈ బర్డ్స్ మాత్రమే, అవే కాకులు మాత్రమే. కాకుల్లో ఉన్న ఒక ఎబిలిటీ మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి నీళ్ళల్లో రాళ్ళు వేసి నీళ్ళ కెపాసిటీ పెంచి తెలివిగా వాటర్ తాగుతుంది. నాట్ ఓన్లీ ఇన్ బర్డ్స్, కాకులు నాన్ హ్యూమన్స్ బీయింగ్స్లోనే వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ బీయింగ్స్. సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే కాకులు ఇంటెలిజెన్స్ని ఎగ్జాక్ట్లీ 7 to 8 years కిడ్ ఇంటెలిజెన్స్తో కంపేర్ చేయించంట. అండ్ కాకులు మనుషుల ఫేస్ని కూడా గుర్తుంచుకోగలవు. అండ్ ఇంకా కాకులు మన గురించి వాటి తోటి కాకులతో డిస్కస్ చేస్తాయంట. కొన్ని స్టడీస్లో తేలింది ఏంటంటే కాకులు మనం చేసిన పనులు కూడా గుర్తుంచుకుంటాయంట. క్రౌస్ హ్యావ్ అడాప్టెడ్ టు లైఫ్ ఇన్ ఏ హ్యూమన్ డామినేటెడ్ వరల్డ్. అంటే మన యాక్టివిటీస్ని కాకులు అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోగలవు. ఫైనల్లీ కాకుల గురించి నేను చెప్పేది ఏంటంటే క్రౌస్ ఆర్ స్మార్టర్ దెన్ వి థింక్. Scientists recognized that it's practically impossible to apply an intelligent test across different species. అంటే కొన్ని డిఫరెంట్ స్పీసీస్లో ఒకే విధంగా ఇంటెలిజెన్స్ని కంపేర్ చేయలేం. ఎందుకంటే కొన్నిసార్లు జంతువుల యొక్క స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అండ్ మెమొరీ అండ్ అవేర్నెస్ ఇలాంటివి వాటి బాడీ మీద, వాటి ఎన్వైర్న్మెంట్ మీద, చాలా రకాల వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీడియోలోని ఏ ఎనిమల్ గురించో లేకపోతే మీ థాట్స్ కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.